అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం యూజర్ ఛార్జీల పేరుతో ప్రజల నడ్డి విరిచిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను తగ్గించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందని చెప్పారు. ప్రజలే వైసీపీ పార్టీకి గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. తనను అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షులుగా నియమించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో మెరుగైన స్థానాలు గెలుపునకు ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త పాటుపడాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ఆరోపణలు చేయలేకపోతూ వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటూ ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కటే గమనిస్తున్నారు. మీరు ప్రభుత్వంగా అత్యధిక మెజార్టీతో 2019 నుంచి 24 వరకు మీకు ప్రభుత్వం ప్రజలు కట్టబెట్టినా అది నిరూపించుకోలేక 2024లో ప్రజల చేతిలో చిత్తుగా ఓడిపోయిన మీరు ఈ రోజు మళ్ళీ ప్రతిపక్షంగా కూడా ఫెయిల్యూర్ అవుతున్నారు. అబద్ధ ఆరోపణలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వం మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ మీరు పబ్బం గడుపుకుంటున్నారు. దయచేసి ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పడకుండా ప్రభుత్వం ఆర్థిక భారం భరిస్తూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఎక్కడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఇంకా తక్కువ ధరకే